రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కే కొద్దీ మాటల యుద్ధాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న దేశ ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మోడీ కూడా చేసిన ఆరోపణల మీద కూడా పెద్ద ఎత్తున వివాదాలు రేగుతున్నాయి. అయితే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ ఉనికిని చాటుకునేందుకు కేవలం మాటల యుద్ధానికి దిగి ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మీద చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నవీన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అంటే కొత్త పోకడకి దారితీస్తున్న నేపథ్యంలో మాటల యుద్ధం కొత్త పోకడకి దారితీస్తున్న నేపథ్యంలో ఇది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? రాష్ట్రానికి 2019 ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మీరు అన్నట్టు ఈ రాజకీయ నాయకుల్లో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఒకరి మీద ఒకరు వాళ్ళ స్థాయిని దిగజారిపోయి విమర్శలు చేసుకోవడం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రధానమంత్రిగా హోందాగా వ్యవహరించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన స్థాయి దిగొచ్చేసి మామూలుగా సాధారణమైనటువంటి ఒక కార్యకర్త తెలిసి తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారో అలా విమర్శలు చేస్తున్నారు. దానికి ధీటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల డ్రెస్ వేసుకొని ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. మేమంతా ఒకటే అడుగుతున్నాం, అయ్యా 4 సంవత్సరాలు బీజేపీతో తెలుగుదేశం కలిసి కాపురం చేశారు, అన్నీ కూడా సర్దుకున్నారు. మీకు తరపున ఉన్న వాళ్ళు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు, బీజేపీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ఆ రోజు అన్నీ కూడా సక్రమంగా జరిగాయి. ప్రజల్ని మభ్యపెట్టారు, మాయమాటలు చెప్పారు, అరచేతిలో వైకుంఠం చూపించారు, అదో ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కన్నా మించిన సంజీవిని కాదు అదేమని మీరే చెప్పారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పన్నారు. లాస్ట్కి ఏదీ లేకుండా చేశారని చెప్పి ఈరోజు బయటకు వచ్చి విమర్శిస్తున్నారు. ఈరోజు ప్రజలంతా ఓటే అడుగుతున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభాల కోసం మీరు ఒకరినొకరు తిట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళా ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేసేదాన్ని ప్రజలు ఖచ్చితంగా రేపు 2019 ఎన్నికల్లో గుణపాఠం నేర్పుతారు, తిప్పి కొడతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం చేస్తానని చెప్పని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మీరు ఈరోజు నరేంద్ర మోడీ మీద దాడి చేయడానికి అందరూ ఒకే వేదికను ఏర్పాటు చేసుకోండి. అంతే తప్ప ఎన్నికల్లో కేంద్రంలో సఖ్యతగా ఉంటామంటారు, రాష్ట్రంలో విడిపోయి పోటీ చేస్తామంటారు. ఇవన్నీ కూడా జనాలు ఎంతో తెలివైన వాళ్ళండి, ఓటర్స్. అన్నీ కూడా ఏం జరుగుతోంది, ఎవరి కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరెవరు చొక్కాలు మార్చేసి పార్టీలు మారుతున్నారు అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకు కావాల్సిందేమి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరిస్తామంటున్నారు, వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పని మాట ఇస్తున్నారు. ఎందుకంటే మాటకు కట్టుబడి పనిచేసే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చెడిపోతామని తెలిసి కూడా ఈరోజు అక్కడ తెలంగాణలో మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి నష్టపోయింది 2014 ఎన్నికల్లో. సో అలాంటిది ఆ రోజు పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో విభజన చట్టంలోని హామీలన్నీ కూడా మేము మళ్ళా మా తప్పుని తెలుసుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తామని చెప్పని ముక్త కంఠంతో, ఎందుకంటే భవిష్యత్తు కలిగినటువంటి పార్టీ, 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2019 ఎన్నికల కోసం మాయమాటలు చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఈరోజు కేంద్రంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ అవసరాన్ని కానీ రాజకీయ స్వలాభాల కోసం వాడుకోవడం. ఈరోజు అక్కడ పుల్వామాలో జరిగినటువంటి యుద్ధ వాతావరణాన్ని కూడా దౌర్భాగ్యం అండి. నిజంగా రాజకీయ వేదికలుగా మారిపోయి ఈరోజు ప్రసంగాల్లో కూడా ఈరోజు సైనికుల గురించి వీళ్ళు ఓట్ల కోసం మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇది వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్ హీరోస్ అంటే సైనికులు, వాళ్ళకి పాదాభివందనం చేయాలి భారతదేశ ప్రజలంతా కూడా. అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దేశ భవిష్యత్తు కోసం పనిచేయాలి తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం విమర్శించుకోవడం, సైనికుల్ని అడ్డంగా బూచిగా చూపించి ఓట్లు దండుకోవడం అనే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. అంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో మన రాష్ట్రంలో వైకాపా కూడా ప్రత్యేక హోదా కోసం ఫస్ట్ నుంచి కట్టుబడి ఉన్నాం, మేము పోరాటం చేసాము, మా ఎంపీలు రాజీనామా చేస్తున్నామని చెప్పిన వైకాపా కూడా ప్రధాని పర్యటనకు సంబంధించి పర్యటన నేపథ్యంలో అతని ప్రసంగం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు కానీ ఎటువంటి వివరణ కానీ ఏది అంటే కనీసం ఒక మాట కూడా బయటికి వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఇది బీజేపీ వైసీపీ రెండు ఒక తాటిలోకి వచ్చినట్టు భావించవచ్చా?
ఖచ్చితంగా అండి. మీకు వచ్చినటువంటి అనుమానమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు. మోడీ మీద ఎందుకు నరేంద్ర మోడీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం లేదు ప్రత్యేక హోదా విషయంలో. ఈరోజు అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారండి? కేవలం ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టే రాజీనామా చేశారు. ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. అసలు చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇప్పటి వరకు ప్రత్యేక హోదాని బతికిస్తూ లాక్కొస్తా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అలాంటిది చివరి సంవత్సరంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇంత అన్యాయం చేస్తా ఉంటే కూడా ఎందుకు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం లేదు అంటే లోపాయికారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారని చెప్పని ఈరోజు ప్రజలంతా కూడా భావిస్తున్నారు. దీనికి రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరిగేటప్పుడు దానికి తగిన మూల్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోక తప్పదు. కాబట్టి మీరు స్పష్టంగా ఈ 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా మీద ఏదైతే రాజీ లేని పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషానికి వచ్చే లోపల అస్త్ర సన్యాసం చేయడము, మొత్తం అన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడాలంటేనే ఎందుకో ఒక అడుగు వెనక్కేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా చర్చ జరుగుతోందండి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. మీరు నరేంద్ర మోడీతో ఢీకొంటారా ప్రత్యేక హోదా విషయంలో? ఎందుకంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మేము ఇచ్చి తీరుతామని చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారా, లేక ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పిన నరేంద్ర మోడీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అన్నటువంటి విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞతకే రేపు ప్రజలు వదిలేయబోతున్నారు. ఖచ్చితంగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడేలా 10 కాలాల పాటు నిలిచే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తాత్కాలికంగా రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మనల్ని భయపెడుతున్నారా, బెదిరిస్తున్నారేమో అన్నటువంటి చర్చ ఈరోజు జనాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరైనా సరే, అది తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఎవరైనా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటే ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతుగా నిలబడి అందరూ కూడా మూకమ్మడిగా మీ జెండాలు అజెండాలు పక్కన పెట్టి కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు మనం చూసాం. నిన్న రైల్వే జోన్ ప్రకటించడం అని చెప్పి 4 సంవత్సరాలు మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు చివరగా ఎన్నికల సమయం దగ్గర పడే లోపల ఇంకో వారం 10 రోజుల లోపల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి తెలుసుకొని ఈరోజు రైల్వే జోన్ వైజాగ్కి ప్రకటించారు. మేము అడుగుతున్నాం తిరుపతి వాసిగా, తిరుపతి బాలాజీ డివిజన్ ఎందుకు ప్రకటించడం లేదని చెప్పి. అదేవిధంగా ప్రత్యేక హోదాకు కూడా సడలింపు ఇవ్వండి. ఈరోజు వైజాగ్ కుదరదు అని చెప్పినటువంటి మీరే ఈరోజు దాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా చేసేసి రైల్వే జోన్ని ప్రకటించేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా కాకుండా ప్రత్యేక హోదా విషయంలో కూడా కొంత మీరు సడలింపు ఇచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మీకు ఓట్లేస్తారు, లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీ పరిస్థితి ఏంటో బీజేపీ నాయకులు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డిపాజిట్లు కూడా రావన్నటువంటి విషయం తెలుసుకొని ఈరోజు ఒక్కొక్కటిగా కనీసం ఏదో ఒకటి గుడ్డిలో మెల్ల అన్నట్టు బయటపడాలని చెప్పి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ రాష్ట్రాభివృద్ధి కోసం కానీ బీజేపీ పాటుపడడం లేదు. 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఒక కుండ మట్టి ఒక కుండ నీళ్లు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవిస్తారండి, ఏ విధంగా ఆదరిస్తారండి? దయచేసి బీజేపీకి ఏ ప్రాంతీయ పార్టీ కూడా మద్దతు తెలపకూడదండి. మీకు శక్తి ఉంటే ప్రాంతీయ పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేయండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప ఈరోజు బీజేపీకి అండగా నిలబడి బీజేపీ కాషాయం ముసుగులో కానీ మీరు ఓట్లు కానీ అడిగితే మాత్రం బీజేపీకి ఏ గతి పడుతుందో అదే గతి ప్రాంతీయ పార్టీలు కూడా పడతాయని చెప్పని హెచ్చరిస్తున్నామండి. అంటే ప్రధానమంత్రి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని ఫైల్స్ కనుక తెరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల భౌతికం పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు అంటే వాళ్ళ జీవితాలు మొత్తం, రాజకీయ జీవితం మొత్తం పాడైపోతుందని ఇండైరెక్ట్గా హెచ్చరించడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. దీన్ని అంటే జగన్ కేసుల నేపథ్యమా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశమా, లేకపోతే ఇంకా ఏ అంశం మీద టార్గెట్ చేసుకొని రాష్ట్ర నాయకులు బెదిరించే స్థాయికి ప్రధానమంత్రి దిగారనుకోవచ్చు? నిజంగా అండి, నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు చూస్తా అంటే బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో, బెదిరింపు ధోరణితో వీళ్ళని ఏదో ఒక విధంగా వీళ్ళని మనం అణిచివేసి మన చేతిలో కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పని ఆయన బ్లాక్మెయిల్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం అండి. ఈరోజు భారతదేశ ప్రధానిగా మీరు వ్యవహరించండి.
అంతే తప్ప ఈరోజు ఎంతోమంది మహానుభావులు మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, వాళ్ళ పరిపాలనా దక్షులండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు అమల్లో ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రవేశపెట్టారు. వాళ్ళు ఏ రోజు కూడా ఈ వారి దిగజారిపోయి ఎవరన్నా ఏ పార్టీ అన్నా ఉండండి, ఈరోజు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు గెలుస్తాయి. ఆ పార్టీలను కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాల్సినటువంటి కన్న తండ్రి పాత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోషించాలి. కానీ ఈరోజు సవతి తల్లి పాత్ర పోషిస్తూ కక్ష సాధింపు ధోరణితో నాకు అనుకూలంగా ఉంటే, బీజేపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు నిధులు కేటాయించడం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపరీతంగా వద్దన్న కూడా వేల కోట్ల రూపాయలు మీరు నిధులు కేటాయిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే వెంటనే ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. మీ దగ్గర నిజంగా చిట్టా ఉందని చెప్తున్నారు. చిట్టా ఉంటే ఒక ప్రధానమంత్రిగా మీరు ఎందుకు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదండి? మీరు భయపడుతున్నారా, లేదంటే తప్పు చేసిన వాళ్ళు భయపడుతున్నారా? ప్రధానమంత్రి హోదాలో మీరు ఆ విధంగా చెప్పడం అనేది నిజంగా దౌర్భాగ్యం అండి. మీ దగ్గర ఎవడు అవినీతికి పాల్పడ్డారు? చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారా? దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు నిజంగా నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంటే మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా దేశద్రోహం మరొకటి ఉండదండి. నిజంగా దేశద్రోహిగా నరేంద్ర మోడీ గారు చరిత్రలో మిగిలిపోతారండి. సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీరు బయటపెట్టి చట్టానికి ఎవరు చుట్టాలు గారండి. అంటే సామాన్య ప్రజలు, ఎవరన్నా చిన్న చితక ఉద్యోగస్తులు 100 రూపాయలు తీసుకుంటే సిబిఐ, ఏసీబీ దాడులు చేసి వాళ్ళ ఉద్యోగాల్ని సస్పెండ్ చేస్తారే. మరి వేల కోట్లు దోచుకొని ప్రజా సంపద అండి, అది ప్రజల సంపదని దోచుకున్న వారి జాబితా నా చేతిలో ఉంది అని నువ్వు బహిరంగ సభలో చెప్పిన నరేంద్ర మోడీ ఆ చిట్టాన్ని బయటపెట్టి వాళ్ళ మీద శాఖాపరంగా చర్యలు తీసుకోవడంలో ఎందుకు దాగుడు మూతలాడుతున్నారండి? మీ స్థాయికి దిగజారిపోయి దయచేసి మాట్లాడదండి. ప్రధానమంత్రి అంటే ఈ దేశానికి తండ్రి లాంటి వాడు. అలాంటి గొప్ప స్థానంలో మీరు ఉండాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది నిజంగా భారతదేశ ప్రజల దౌర్భాగ్యం అండి ఇది. అంటే ప్రధానంగా రైల్వే డివిజన్కి వచ్చేసరికి రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ మనకి కేవలం డివిజన్ల వారీగానే విభజించారు. కానీ అంటే సదరన్ రైల్వేలో ఆంధ్రాకు సంబంధించిన చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని ఒక డివిజన్గా తీసుకొచ్చి ఒక యూనిటీ చేసి ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగంగా ఉండేదేమో. అయితే ఈ అంశాలన్నీ అంటే పూర్తి స్థాయిలో సర్వేలు, నివేదికలు ఏమీ తెచ్చుకోకుండా కేంద్ర ప్రభుత్వం హడావిడిగా ప్రకటన చేయడాన్ని ఎలా చూడొచ్చు? అదే కదండి, ఇప్పుడు ప్రజలంతా మేము ప్రశ్నించేది బీజేపీ ప్రభుత్వాన్ని అదే. ఈరోజు 4 సంవత్సరాలు మీరు సమగ్రమైనటువంటి సర్వేలు, విచారణ చేశారు. అన్నీ కూడా దానికి సంబంధించిన రైల్వే జోన్ ఎక్కడ కావాలి, ఎక్కడ అనుకూలంగా ఉంది, కనెక్టివిటీ ఎక్కడుంది అన్న సమాచారాన్ని తీసుకొని రైల్వే జోన్ ఇచ్చేదానికి కుదరదు అని చెప్పన్నారు. మరి చివరగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పని ఈరోజు హడావిడిగా మీరు నిర్ణయం తీసుకొని ఈరోజు బహిరంగ సభలో వచ్చి మీరు చెప్పేసి వెళ్ళిపోవడం అంటే ఈ ప్రజలు ఎవరు కూడా నమ్మేదానికి లేదు. ఎందుకంటే ఆయన మాటలు నీళ్ల మూటలు అని చెప్పి మనం ప్రత్యేక హోదా విషయంలో చూసాం. 2014 ఎన్నికల ముందు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల కాడ ఇదే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఆయన చెప్పిన మాట ఏందండి, నేను ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు నిధులు కేటాయిస్తాను, రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేదానికి కుదరదు, అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు రైల్వే జోన్ విషయంలో కూడా ఇదే విధంగా దాగుడు మూర్తలు ఆడుతున్నారండి. ఈరోజు మనకు రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా గుంతకల్లు, అదేవిధంగా తిరుపతి, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ ఉద్యోగస్తులంతా కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రేపు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గుంటూరు, విజయవాడ అవన్నీ కూడా ఒక జోన్గా చేయండి. తిరుపతిని బాలాజీ డివిజన్గా ప్రకటించండి. ఎందుకంటే దాదాపు 200 రైళ్లు తిరుపతికి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దాదాపు 100 కోట్ల పైన ఆదాయం వస్తుంది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, హిందూ దేవాలయాలు, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే బీజేపీ నాయకులకి తిరుపతి ప్రాధాన్యత గురించి తెలియదండి. రైల్వే డివిజన్ చేసి ఇంకా కనెక్టివిటీ పెంచి రైళ్ల రాకపోకల్ని పెంచి తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా ఈరోజే ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం గుర్తించడం లేదండి. కేవలం కాషాయం ముసుగులో ఎంతసేపు ఎన్నికలు వచ్చిందంటే బాబ్రీ మసీదు, రామ మందిరం అంటారు. ఈరోజు ఎన్నికల తాయిలాలు చూసినట్టయితే ఇవన్నీ రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల తాయిలాల్లాగే మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక పుల్వామా యుద్ధం ఒకటి ప్రారంభమైంది. ప్రతిదాన్ని కూడా రాజకీయ అంశాలకి వాడుకోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఇది ఒక దేశ ప్రధానిగా దిగజారిపోయి రాజకీయాలు చేయడం భవిష్యత్ తరాల వారు ఎవరు కూడా క్షమించరండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడండి, అన్ని రాష్ట్రాలకి నిధులు కేటాయించండి.
ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీరు అందరినీ సమానంగా చూడాలి తప్ప వివక్ష చూపించి ఆంధ్రప్రదేశ్ మీద మీకు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి తప్పు చేసి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు ఉంటే, అక్రమ కేసులు మీరు బయటపెట్టి ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము 5 కోట్ల మంది ప్రజలు ఏం పాపం చేశారయ్యా? మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి విద్వేషాల కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజల్ని తడిగుడ్డతో గొంతు కోసేస్తున్నారు మీరు. ఇది రేపు భవిష్యత్తులో మా బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికి పోవాలండి? పక్క రాష్ట్రాలకు పోయి దేహి అని అడుక్కోవాలి. అందుకే మేము కోరుకుంటున్నా, ప్రత్యేక హోదా ఇవ్వు మహాప్రభు, నువ్వు మాట ఇచ్చావు, ఇచ్చిన మాట మీద నిలబడని చెప్పి అంటే ఆ మాట తప్ప మీతో అన్నీ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 3-4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా వైజాగ్కి రావడం జరిగిందండి. ఎన్నికలు లేకపోతే ఈ పక్క కన్నెత్తి చూసే పరిస్థితే లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు కూడా చిత్తశుద్ధి లేదు. ఆయన వస్తే ఆయనకి తందాన తానా అంటూ వీళ్ళు వంతబాడమే తప్ప మనకు రైల్వే జోను ఇచ్చింది సక్రమమే అని చెప్పని ఎవరన్నా బీజేపీ నాయకుల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు రైల్వే ఉద్యోగస్తుల్ని ప్రశ్నించండి. మొత్తం యావత్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగస్తులంతా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. ఏ ఉద్యోగస్తుడు సంతృప్తిగా లేదు, ఎక్కడ ప్రజలు సంతృప్తికరంగా లేదు. మీరు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఇటీవల చూసాం. జీఎస్టీ తీసుకొచ్చాడు, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు చూశారు. మొత్తం అతలాకుతలం అయిపోయిందండి. కుక్కలు జింపిన విస్తరలాగా జనజీవనం అంతా కూడా పూర్తిగా వ్యాపారాలన్నీ పడిపోయాయి. చిన్న చితక వ్యాపారాలన్నీ కూడా ఈరోజు వదులుకునేసి అప్పులు పాలైపోయి ఏ ఒక్క ఉద్యోగస్తుడు, ఏ ఒక్క వ్యాపారస్తుడు, ఏ ఒక్క ప్రజలు కూడా సంతృప్తికరంగా లేదు. మీరు ఎంతసేపు ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక కక్ష సాధింపుతో దీన్ని అణచివేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కోపాన్ని మా మీద కాదండి చూపించేది. మీకు సత్తా ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తుంటే కేసులు బయట పెట్టండి, చేసి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప మేమేం పాపం చేశామండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి అంత కక్ష, అంత కోపం ఎందుకండి? ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పటికైనా ఇంకా గడువు ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేక హోదాని ప్రకటించమని చెప్పండి. ప్రత్యేక హోదాకు వచ్చే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కల్పించమని చెప్పండి. మేము రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఒక స్థానికుడిగా సామాన్య ప్రజలు పడే బాధని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాల కాడ ఏదైతే ఆయన ప్రకటన చేశాడో ఆ దేవదేవుని ఆశీస్సులతోనే నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి. అంటే దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని స్థాయి వ్యక్తి, ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే దోషులు ఉన్నారో దోషులకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్తూ దాచిపెట్టుకోవడం చట్ట వ్యతిరేకతకు దారితీస్తుంది. అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని తన చిత్తశుద్ధిని ప్రధాని నిరూపించుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. అలాగే రైల్వే జోన్ విషయంతో పాటు రైల్వే జోన్ ప్రకటించడం అనాలోచితమైనప్పటికీ ప్రత్యేక హోదాని ఎందుకు ప్రకటించడం లేదని చెప్పి నిలదీస్తున్నారు. ఇది వాళ్ళ సిటీ ఫోకస్. మరో రేపు కలుద్దాం.